వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో వంజంగి కొండ వద్ద 100 మంది గిరిజన యువకులతో గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా 5 కిలోమీటర్ల మారథాన్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ యువతను గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జిల్లా ఎస్పీ జెండా ఊపి మారథాన్ ప్రారంభించారు. మైలవరంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ప్రకటనలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. పౌర సరఫరాల సంస్థ అధికారులు తేమ శాతం సాకుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. గోనె సంచులు, రవాణా వాహనాలు సకాలంలో అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గత వారం రోజులుగా రైతులు సొంతంగా బండ్లు తెచ్చుకోవాలని, కిరాయి కూడా వారే భరించాలని అధికారులు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. ఈ క్రాప్ తేమ శాతం నిబంధనలతో ఇబ్బంది పడే కంటే నేరుగా మిల్లర్లకు అమ్మితే పని త్వరగా పూర్తవుతుందని రైతులు భావిస్తున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో జగన్ మరియు కోటింపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉన్నారని, ఆనందంగా లేనిది మాత్రం ఆలీబాబా 40 దొంగలేనని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజలకు మంచి చేస్తున్నామని తెలిపారు. మెలియాపుట్టి మండలం చాపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశాలకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభకు విచ్చేసిన ఆయనకు యూటీఎఫ్ నాయకులు నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. మంచి సాంప్రదాయంతో కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా నేతలు పాల్గొన్నారు. నరసన్నపేట పోలాకి రహదారిలో నరసన్నపేట సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అధ్యక్షులు పుచ్చల విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పలు వ్యాధులకు సంబంధించి వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. సుమారు 172 మందికి వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి జన్మదినం సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అభిమానులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నరసన్నపేట ఏరియా హాస్పిటల్లో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేగా మరిన్ని విజయాలు సాధించి నరసన్నపేట అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. తణుకు పట్టణంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో మెగా రోడ్ రన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వందలాది మంది పట్టణ వాసులు, చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రూట్ రన్ కార్యక్రమంలో పాల్గొన్న వారు పరుగు తీశారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం మడకలవారిపల్లె సమీప జాతీయ రహదారిపై వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, ఆర్డీఓ ఏ చంద్రమోహన్ పరిశీలన చేశారు. ప్రమాదకర మలుపులు, లైటింగ్ లోపాలను సమీక్షించి తక్షణమే భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ, డివైడర్ మరమ్మతులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రం చిత్తూరులోని స్థానిక గొల్ల వీధిలో స్థానికుల సహకారంతో నూతన విజయ గణపతి ఆలయాన్ని నిర్మించారు. మహాహోమంతో ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. సోమవారం గోపూజ, మహాకుంభాభిషేకం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. దీనిపై వారు హర్షం వ్యక్తం చేశారు. కడప జిల్లా లక్ష్మీపాలెం గ్రామంలో నూతన చర్చ్ నిర్మాణానికి నంద్యాల అధ్యక్ష కండపు పీఠాధిపతులు రేవా కె సంతోష్ ప్రసన్న శంకుస్థాపన చేశారు. 6 నెలల్లో చర్చ్ నిర్మాణం పూర్తవుతుందని ఆయన హామీ ఇచ్చారు. బద్వేలు టౌన్ చర్చ్ తరపున 3 లక్షల రూపాయలు, నంద్యాల వైస్ ప్రెసిడెంట్ మేకల రాజేంద్రబాబు, సంజయ్ మధుబాబు, బద్వేల్ టీచర్ చంద్రహేడు ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున విరాళాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు.